హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు. నథింగ్ బట్ జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. టెక్ న్యూస్ నెంబర్ 22కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి March 8th. మీ అందరికీ తెలిసిందే, మహాశివరాత్రి. అందరికీ శుభాకాంక్షలు. అండ్ టైం వచ్చేసి 7:30 AM అయితే అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇవి. అండ్ ఇంకా మనం టెక్ న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ నుంచి. శాంసంగ్ మనకి A55 A35 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది. నిన్న మనకి టీజ్ అయితే చేశారు. ఇప్పుడు లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. March 11th లాంచ్ అయితే కాబోతుంది అంట. ఏ సిరీస్ అంటే మీకు తెలిసినాయా, బాగా భారీ బడ్జెట్తో 100% ఆఫ్లైన్ కంటెంట్ మొబైల్స్ అవి, ఆఫ్లైన్ మార్కెట్ మొబైల్స్ అవి. సో కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి. కాకపోతే ఏ సిరీస్ చాలామంది కొంటారు, ఎందుకంటే ప్రీమియం ఫీచర్స్ ఇస్తారు. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ తక్కువ ఉంటాయి, ప్రీమియం ఫీచర్స్ ఇస్తారు. అండ్ ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ పెడతారు. సో శాంసంగ్ లవర్స్ ఓన్లీ ఆఫ్లైన్ మార్కెటింగ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి. మనకి పోకో కూడా ఒక మొబైల్ని అయితే టీజ్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే రియల్మీని టీజ్ చేసింది, రియల్మీకి ఇమిటేట్ చేయడం లాంటివి. ఎందుకంటే రియల్మీ మనకి ఆల్రెడీ 12 and 12 Plus అని మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. 12 వచ్చేసి 15,000 17,000 అని పెట్టారు. 12 Plus వచ్చేసి పార్చిన్కే పచ్చ ప్రాసెసర్ తోటే 20,000 పెట్టారు. అది AMOLED స్క్రీన్ తోటి వస్తుంది. కర్వ్ స్క్రీన్ అయితే కాదు, AMOLED స్క్రీన్ 7050 ప్రాసెసర్. పోకో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే 17,000కి IPS LCDయా అని చెప్పేసి మేము కొంచెం నియోలో మంచి ఫోన్ని తీసుకురాబోతామని టీజ్ అయితే చేస్తున్నాం. సో మనకి పోకో X6 నియోగా ఒక ఫోన్ AMOLED స్క్రీన్ తోటి రాబోతుంది. అది 17,000 లోపు LCD అని చెప్పి రియల్మీని ఎక్కిరించారు. కాబట్టి పోకో వాళ్ళు ఏం చెప్తున్నారంటే రియల్మీ 12 మీరు LCD స్క్రీన్తో 17,000 పెట్టి తీసుకొచ్చారు. పోకో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం నాకేం అర్థమైందంటే సేమ్ స్పెసిఫికేషన్స్తో ఇంకా బెటర్ స్క్రీన్, AMOLED స్క్రీన్తో సేమ్ అదే ప్రైస్లో వీళ్ళు ఇంకా కొంచెం బెటర్గా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అదే వాళ్ళు టీజ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మనకి పోకో X6 నియోగా రావచ్చు మొబైల్ అయితే. మహాశివరాత్రి కాబట్టి మనకి వెనకాలే గుడి అయితే ఉంటుంది. సో శివాలయం అన్నమాట. ఎక్కువ మైకులు అయితే పెట్టేశారు. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus నుంచి. OnePlus Nord 4 అయితే రాబోతుంది. సో OnePlus Nord 4ని ఆడి కంపెనీతో అయితే టీజ్ చేస్తున్నారు. దీనికి ఆడి అనేది పేరైతే ఏం పెట్టరు అనుకోండి. కాకపోతే ఇది నార్డ్ సిరీస్లో నెంబర్ 4 సిరీస్ కాబట్టి ఆడిని అయితే టీజ్ చేస్తున్నారు. సో లీక్ అయిన ఫొటోస్ అయితే చూడొచ్చు. రూమర్డ్ అండ్ లీకెడ్ ఫోటో ఇది OnePlus Nord 4ది. అండ్ ఇంకా దీని డిజైన్ అయితే మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలా అయితే కనిపిస్తుంది. ఇలా అయితే ఉండబోతుంది డిజైన్ వచ్చేసి. అండ్ ఇంకా ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ Gen 3, 7+ Gen 2 సక్సెసర్ 7+ Gen 3తో తీసుకురాబోతున్నారు. సో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అంటే తీసి పడేసే ప్రాసెసర్ అయితే కాదు. 7+ Gen 2, 7s Gen 2 కూడా మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ మీరు BGMI 4K వరకు ఆడుకోవచ్చు. అండ్ ఇంకా HDR ఎక్స్ట్రీమ్లో కూడా ఆడుకోవచ్చు. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 7+ Gen 3 అయితే కుమ్మి పడేస్తుంది, డౌట్ అయితే లేదు. అండ్ ఇంకా OnePlus స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్తో చాలా బాగా హిట్ అవుతాయి. డెడ్లీ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెస్లా కార్ నుంచి. టెస్లా కార్ ఒక యాపిల్ వాచ్కి ఒక యాప్ అయితే తీసుకురాబోతుంది. మీరు స్మార్ట్ థింగ్స్ ఏదైతే ఉంటుంది కదా, అలాంటి పనులు వాచ్ నుంచి యాపిల్ వాచ్ నుంచే చేసేటట్లు కార్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, AC ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవడం, అండ్ ఇంకా ఇలాంటి ఎక్సెట్రా స్మార్ట్ థింగ్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ మీరు యాపిల్ వాచ్ నుంచే చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి ముఖేష్ అంబానీ దగ్గర ఉందని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఏ కార్ అయినా తెప్పించుకోగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్వీట్ వార్ అయితే జరిగిందనమాట. స్వీట్ అయితే కాదు, కొంచెం హాట్గానే జరిగింది. ఆ వార్ వచ్చేసి యాపిల్ వర్సెస్ శాంసంగ్కి. సో మనకి రీసెంట్గా చూస్తున్నాం కదా, ముఖేష్ అంబానీ వారి ఇంట్లో ఫంక్షన్ అయితే జరిగింది కదా. సో బీభత్సంగా వైరల్ అయితే అయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చారు కదా, స్క్రీన్ మీద చూడొచ్చు. ఫేస్బుక్ ఫౌండర్ లాంటి ఎక్సెట్రా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే వచ్చారు కదా. సో వీళ్ళు ఒక షో చేయడానికి కొంతమందిని డబ్బులు ఇచ్చి అయితే పిలిపించుకున్నారు వీళ్ళ ఫంక్షన్కి. అమ్మ పేరు వచ్చేసి రిహానా, ఇక్కడ తీసుకుని చూడొచ్చు. సో ఈమె ఒక షో అయితే చేసింది. సో ఈ షోని కొంతమందిలో ఒక అతను రికార్డ్ అయితే చేశాడు. సో అది రికార్డ్ చేసి ఎలా చేశాడంటే చాలా దూరం నుంచి రికార్డ్ చేశాడు, జూమ్ చేసి, కానీ మంచి డీటెయిల్స్ అయితే పడినాయి. సో ఇది పోస్ట్ చేశాడు అనమాట ట్విట్టర్లో పోస్ట్ చేయగా వాళ్ళు శాంసంగ్ కంపెనీ వాళ్ళు బ్రెజిల్ నుంచి ఒక ట్విట్టర్లో ట్వీట్ అయితే పెట్టారు. ఇది ఖచ్చితంగా మా S24 Ultra నుంచే తీసి ఉంటారు, అందుకే ఇంత క్రిస్టల్ క్లియర్గా దూరం నుంచి తీసిన అంత బాగా పడ్డది అని చెప్పేసి. సో తర్వాత ఏమైందంటే ఆ తీసిన ఫుటేజ్ ఆయన ఉంటారు కదా, ఒరిజినల్ ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే పెట్టారు, లేదు ఇట్స్ ఏ డ్యామ్ ఫకింగ్ లై, అండ్ నేను తీసింది వచ్చేసి iPhone 13 Pro Max నుంచి. సో శాంసంగ్ నుంచి అయితే కాదు, నేను వాడేది iPhone 13 Pro Max అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టారు. సో ఇలా కింద పెద్ద వారైతే జరిగిపోయింది. సో ఇలాంటివన్నీ కామన్ నడుస్తూనే ఉంటాయి. యాపిల్ వర్సెస్ శాంసంగ్కి ఎప్పుడో రాతి యుగం నుంచి నడుస్తుంది. 2007 ఎప్పుడైతే iPhone 1 లాంచ్ చేసిందో, సో అప్పుడు కూడా ఎక్కిరిచ్చారు. అన్ని డాలర్స్ పెట్టి ఒక ఐఫోనా, ఎందుకు మా శాంసంగ్ తీసుకోండి అని చెప్పేసి S సిరీస్లో. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి, ఇవన్నీ కామన్.
అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూడడం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి, ఏం పోతుంది, ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, నెక్స్ట్ టెక్నిక్స్లో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బై.